సామాజిక అస్త్రం మరొక కాలర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు బాపట్ల నుంచి. సార్ నమస్తే. అనిల్ గారు సార్ చెప్పండి, మీరు ఏ డిపార్ట్మెంట్ సార్? సార్ నేను సోషల్ వెల్ఫేర్ సార్. ఓకే, ఇప్పుడు సర్వీస్లో ఉన్నారా, రిటైర్డ్ అయ్యారా? ఉన్నామండి. ఓకే, చెప్పండి మీ సమస్య చెప్పండి. అదే సార్, మా మామయ్య ఒక ఆయన ఏమో రిటైర్డ్ అయ్యాడు, ఆయన కూడా ఇట్లాగే సంవత్సరం అవుతుంది సార్, రాలేదు. ఓకే, మేమేమో ఇట్లా జూనియర్ అసిస్టెంట్ గా చేస్తున్నాము, 30,000 వస్తుంది సార్. డిఏలు ఇవన్నీ కరెక్ట్ గా ఏమైనా వస్తే బాగుంటది అని అనుకుంటున్నాం, ఏమి రావట్లేదు. దాని గురించి సార్. ఇప్పుడు మీరు సర్వీస్లో ఉన్నారు కాబట్టి అనిల్ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను. ఇప్పుడు ఎంతోమంది ఉద్యోగులు బాధపడుతున్నటువంటి అంశం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిదే. అయితే ప్రతి చోట ఉద్యోగ సంఘ నాయకులు, ఎన్నో ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, దాదాపుగా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటివి 15-18 దాకా ఉన్నాయి. మేము ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్నాం, ఉద్యమం చేస్తున్నాం, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం అని చెప్తున్నటువంటి నాయకులు, నేతలు ఎందుకు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు అంటే మీరేం చెప్తారు? అదే సార్, వాళ్ళు అడగటలేదు, ఎవరిది వాళ్ళు స్వార్థంగా వాళ్ళ వాటికే చూసుకుంటున్నారు. మిగిలిన గురించి పట్టించుకునే వాళ్ళు తక్కువ అయ్యారు. పైన వాళ్ళు గట్టిగా అడుగుతుంటే వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారని అడగట్లేదో ఏందో అర్థం కావట్లేదు. అది సార్, అంత ముందు పోరాటం చేసి తెచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ ఉద్దేశం కూడా లేదు. మా నెల జీతం మాకు వస్తే చాలు అన్నట్టుగా ఉంటున్నట్టుంది సార్. ఓకే సార్, ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం జరగాలి. ఇప్పుడు మిగిలిన వాళ్ళు అనుకుంటా ఉంటారు కదా, అంతంత జీతాలు పెరిగితే దానికి తగ్గట్టు ట్యాక్సులు కట్ చేసుకుంటా ఉంటారు. అవన్నీ కరెక్ట్ గా వస్తేనే కదా సార్ హ్యాపీగా చేయగలిగేది. అంతే కదా సార్. అవును, ఎక్కువ జీతాలు ఇస్తే ఎక్కువ ట్యాక్స్ కట్ చేసుకుంటారు, అది గవర్నమెంట్ కి లాభమే వచ్చింది కదా. ఇప్పుడు మనుషులు హ్యాపీగా బతుకుతా ఉంటే, సంతోషంగా ఉంటే సంతోషంగా జాబ్ చేస్తారు కదా సార్. అవునండి, అవును. ఇట్లా నెల జీతం కోసం ఎదురు చూడటం ఉండటం, సెలవులు లేకుండా ఉండటం, వర్క్ ప్రెషర్ ఎక్కువైపోవటం, డిఎల్ ఇస్తారో లేదో తెలుసుకోపోవటం, రిటైర్డ్ అయినా కూడా డబ్బులు వస్తాయో రాదో ఎదురు చూస్తా ఉండటం, కనీసం ఎవరిని అడగాలో తెలియకపోవటం, అడిగేవాడు కూడా సరైన సమాధానం చెప్పేవాడు లేకపోవటం, ఇవన్నీ ఉండేవి సార్. కనీసం ఇట్లా మీడియా వాళ్ళు కూడా అడిగే వాళ్ళు కూడా లేరు, ఇలాంటి వాళ్ళు అయినా అడుగుతున్నారని చెప్పి చూసి చేసాం సార్. తప్పకుండా సార్. అనిల్ గారు, మీకు మంచి జరగాలి, మీకొక్కరికే కాదు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లు అందరికి కూడా మీరు ఏదైతే ఆశపడుతున్నారో, వెయిట్ చేస్తున్నారో అది త్వరలోనే మీకు తీరాలి. ఆ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ క్లియర్ చేయాలని మనస్ఫూర్తిగా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మీకు మంచి జరుగుతుంది. మరొక కాలర్ ఉన్నారు. థ్యాంక్ యూ.